గద్దింపసాగెను. యేసు ప్రభు యొక్క గద్దింపు, యేసు ప్రభు యొక్క మందలింపు, యేసు ప్రభు యొక్క హెచ్చరిక మనకు కనిపిస్తూ ఉంది. మన ఇంట్లో పిల్లలు తప్పు చేసినప్పుడు, వారు ఎదుగుతూ ఉన్నప్పుడు, వారు మన మాట విన్నప్పుడు ఒకసారి వారిని మందలిస్తాం, వారిని గద్దిస్తాం, వారిని హెచ్చరిస్తాం, వారిని సరైన గాడిలో పెట్టడానికి అవసరమైతే వారిని ఒక దెబ్బన్న వేస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తాను ప్రేమించిన లేక తన పోలికలో తన స్వరూపమును ఏర్పాటు చేసిన మానవుని అంటే ఇక్కడ చదవండి, అక్కడట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశారు, ఆ పట్టణంలో వారు ఏం పొందుకోలేదుగా మారు మనస్సు పొందుకోలేదు. ఎందుకు ప్రభువు నమ్ముకుంది? ఆయన ఏదో మేలు చేస్తాడని. ఎందుకు యేసు ప్రభువుని ఆరాధించండి? ఆయన దగ్గరకు వస్తే అద్భుతం జరుగుతుంది, ఆయన దగ్గరకు వస్తే స్వస్థతలు జరుగుతాయి, ఆయన దగ్గరకు వస్తే కుటుంబంలో ఉన్న శ్రమ, కుటుంబంలో ఉన్న శోధన అన్ని తొలగిపోతాయి అనేటువంటి ఆలోచన కలిగిన మానవుడు. కానీ యేసు ప్రభు ఉద్దేశం కేవలం స్వస్థత చేయడానికో, కేవలం అద్భుతాలు చేయడానికో ఆయన పరమును విడి లోకానికి రాలేదు. ఆయన వచ్చినది కేవలం ఎందుకంటే పరలోక రాజ్యం సమీపంలో ఉంది, మారు మనస్సు పొందండి. కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు యోధియ, సమరయ దేశములందు, కొరాజిన, బెత్సయిదా ప్రాంతాల్లో సుదీర్ఘమైన సువార్త పరిచయం చేశాడు. కానీ ఆయన అనేక మంది ఆయన వెంట తండోపతండాలుగా జనసమూహాలు ఆయన వెంట వెళ్ళాయట. ఎందుకని? స్వస్థతల కోసం, అద్భుతాల కోసం. ఎందుకు యేసు ప్రభుని అంటే కేవలం ఆయన వాడుకోవడానికి ప్రజలు యేసు ప్రభు అనే నామాన్ని ఈ రోజున మానవుడు వాడుకుంటున్నాడు. కానీ మానవుని జీవితంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టుకోలేని సహాయకరమైన పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు. ఎందుకు దేవుడు అంటే మాకు బాగోలేదు, మా పరిస్థితులు బాగోలేదు, మా కుటుంబాల పరిస్థితులు బాగోలేదు, మా నాన్నగారికి జబ్బు వచ్చింది, లేదంటే మాకు మా ఇంట్లో శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, అందుకే మేము మందిరానికి వస్తున్నాం. అది కాదు. మారు మనసు లేకపోతే బబులోను వారికి 70 సంవత్సరాల తర్వాత విడుదల ఉంది. కానీ మారు మనసు లేకపోతే ఎంతటికి తిరిగి రాని నరకానికి వెళ్ళిపోతాం, అందులో సందేహమే లేదు. చచ్చిపోతే ఉపయోగం ఉందంట. గద్దింపసాగెను. యేసు ప్రభు యొక్క గద్దింపు, యేసు ప్రభు యొక్క మందలింపు, యేసు ప్రభు యొక్క హెచ్చరిక మనకు కనిపిస్తూ ఉంది. మన ఇంట్లో పిల్లలు తప్పు చేసినప్పుడు, వారు ఎదుగుతూ ఉన్నప్పుడు, వారు మన మాట విన్నప్పుడు ఒకసారి వారిని మందలిస్తాం, వారిని గద్దిస్తాం, వారిని హెచ్చరిస్తాం, వారిని సరైన గాడిలో పెట్టడానికి అవసరమైతే వారిని ఒక దెబ్బన్న వేస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తాను ప్రేమించిన లేక తన పోలికలో తన స్వరూపమును ఏర్పాటు చేసిన మానవుని అంటే ఇక్కడ చదవండి, అక్కడట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశారు, ఆ పట్టణంలో వారు ఏం పొందుకోలేదుగా మారు మనస్సు పొందుకోలేదు. ఎందుకు ప్రభువు నమ్ముకుంది? ఆయన ఏదో మేలు చేస్తాడని. ఎందుకు యేసు ప్రభువుని ఆరాధించండి? ఆయన దగ్గరకు వస్తే అద్భుతం జరుగుతుంది, ఆయన దగ్గరకు వస్తే స్వస్థతలు జరుగుతాయి, ఆయన దగ్గరకు వస్తే కుటుంబంలో ఉన్న శ్రమ, కుటుంబంలో ఉన్న శోధన అన్ని తొలగిపోతాయి అనేటువంటి ఆలోచన కలిగిన మానవుడు. కానీ యేసు ప్రభు ఉద్దేశం కేవలం స్వస్థత చేయడానికో, కేవలం అద్భుతాలు చేయడానికో ఆయన పరమును విడి లోకానికి రాలేదు. ఆయన వచ్చినది కేవలం ఎందుకంటే పరలోక రాజ్యం సమీపంలో ఉంది, మారు మనస్సు పొందండి. కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు యోధియ, సమరయ దేశములందు, కొరాజిన, బెత్సయిదా ప్రాంతాల్లో సుదీర్ఘమైన సువార్త పరిచయం చేశాడు. కానీ ఆయన అనేక మంది ఆయన వెంట తండోపతండాలుగా జనసమూహాలు ఆయన వెంట వెళ్ళాయట. ఎందుకని? స్వస్థతల కోసం, అద్భుతాల కోసం. ఎందుకు యేసు ప్రభుని అంటే కేవలం ఆయన వాడుకోవడానికి ప్రజలు యేసు ప్రభు అనే నామాన్ని ఈ రోజున మానవుడు వాడుకుంటున్నాడు. కానీ మానవుని జీవితంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టుకోలేని సహాయకరమైన పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు. ఎందుకు దేవుడు అంటే మాకు బాగోలేదు, మా పరిస్థితులు బాగోలేదు, మా కుటుంబాల పరిస్థితులు బాగోలేదు, మా నాన్నగారికి జబ్బు వచ్చింది, లేదంటే మా ఇంట్లో శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, అందుకే మేము మందిరానికి వస్తున్నాం. అది కాదు. మారు మనసు లేకపోతే బబులోను వారికి 70 సంవత్సరాల తర్వాత విడుదల ఉంది. కానీ మారు మనసు లేకపోతే ఎంతటికి తిరిగి రాని నరకానికి వెళ్ళిపోతాం, అందులో సందేహమే లేదు. చచ్చిపోతే ఉపయోగం ఉందంట. గద్దింపసాగెను. యేసు ప్రభు యొక్క గద్దింపు, యేసు ప్రభు యొక్క మందలింపు, యేసు ప్రభు యొక్క హెచ్చరిక మనకు కనిపిస్తూ ఉంది. మన ఇంట్లో పిల్లలు తప్పు చేసినప్పుడు, వారు ఎదుగుతూ ఉన్నప్పుడు, వారు మన మాట విన్నప్పుడు ఒకసారి వారిని మందలిస్తాం, వారిని గద్దిస్తాం, వారిని హెచ్చరిస్తాం, వారిని సరైన గాలి
అద్భుతాలు చేశారు. ఆ పట్టణంలో వారు ఏం పొందుకోలేదుగా? మారు మనస్సు పొందుకోలేదు. ఎందుకు ప్రభువు నమ్ముకుంది? ఆయన ఏదో మేలు చేస్తాడని. ఎందుకు యేసు ప్రభువుని ఆరాధించండి? ఆయన దగ్గరకు వస్తే అద్భుతం జరుగుతుంది, ఆయన దగ్గరకు వస్తే స్వస్థతలు జరుగుతాయి, ఆయన దగ్గరకు వస్తే కుటుంబంలో ఉన్న శ్రమ, కుటుంబంలో ఉన్న శోధన అన్ని తొలగిపోతాయి అనేటువంటి ఆలోచన కలిగిన మానవుడు. కానీ యేసు ప్రభు ఉద్దేశం కేవలం స్వస్థత చేయడానికో, కేవలం అద్భుతాలు చేయడానికో ఆయన పరమును విడి లోకానికి రాలేదు. ఆయన వచ్చినది కేవలం ఎందుకంట పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి. కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు యోధియ, సమరయ దేశములందు, కొరాజీన, బెత్సయిదా ప్రాంతాల్లో సుదీర్ఘమైన సువార్త పరిచయం చేశాడు. కానీ ఆయన అనేక మంది ఆయన వెంట తండోపతండాలుగా జనసమూహాలు ఆయన వెంట వెళ్ళాయట. ఎందుకని? స్వస్థతల కోసం, అద్భుతాల కోసం. ఎందుకు యేసు ప్రభుని అంటే కేవలం ఆయన వాడుకోవడానికి ప్రజలు యేసు ప్రభు అనే నామాన్ని ఈ రోజున మానవుడు వాడుకుంటున్నాడు. కానీ మానవుని జీవితంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టుకోలేని సహాయకరమైన పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు. ఎందుకు దేవుడు అంటే మాకు బాగోలేదు, మా పరిస్థితులు బాగోలేదు, మా కుటుంబాల పరిస్థితులు బాగోలేదు, మా నాన్నగారికి జబ్బు వచ్చింది, లేదంటే మా ఇంట్లో శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, అందుకే మేము మందిరానికి వస్తున్నాం. అది కాదు. మారు మనసు లేకపోతే బబులోను వారికి 70 సంవత్సరాల తర్వాత విడుదల ఉంది. కానీ మారు మనసు లేకపోతే ఎంతటికి తిరిగి రాని నరకానికి వెళ్ళిపోతాం, అందులో సందేహమే లేదు.